సెప్టెంబర్ 4 దేవుని వాక్య ధ్యానం. నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పెదను. కీర్తనలు 32:8. మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ ఈ ఉదయం శుభములు తెలియచేయచ్చు ఉన్నాను. ప్రియులారా, అంతా క్షేమంగా ఉన్నారు కదా? ప్రభు యొక్క మహాకృపలో మరొక నూతన దినాన్ని మనం చూచే ధన్యత దేవుడు మనకి దయచేసి ఉన్నాడు. ఈ దినమును బట్టి ఆయనలో నేను ఎంతగానో సంతోషిస్తూ ఉన్నాను. ప్రియులారా, చాలాసార్లు మన జీవితంలో ఎదురయ్యే అనేకమైన సవాళ్ళను ఎదుర్కోవడానికి ఏ విధమైనటువంటి ఆలోచన కలిగి వెళ్ళాలో దిక్కు తోచని పరిస్థితి మనకి ఎదురవుతూ ఉంటుంది. ఆ ఆలోచన చెప్పేవారు సరైన వారు మనకి లేకపోతే మనము చాలా నష్టపోయే ప్రమాదం కూడా ఉంటుంది. ఈరోజు మనకి మంచి ఆలోచన చెప్పేవారు కొరవుతూ ఉన్నారు. నేటి దినాలలో ఎక్కడ చూసినా స్వార్థం, ఎక్కడ చూసినా అనేక రకాలైనటువంటి అసూయతో కూడిన హృదయాలు కనబడుతూ ఉన్నాయి. అయితే నీవు మంచిగా పైకి ఎదగడానికి, నీ కుటుంబం ఆశీర్వదింపబడడానికి, అభివృద్ధి పదములోకి వెళ్ళడానికి నీకు సరి అయినటువంటి మంచి ఆలోచన చెప్పేవారు మనకి కనబడరు. కానీ నిన్ను సృష్టించిన సృష్టికర్త ప్రభు చెప్తున్నాడు, నీ మీద ఆయన దృష్టి ఉంచుతాడు. బహుశా నువ్వు అనుకోవచ్చు, నన్ను ఎవరు దృష్టి ఉంచట్లేదు, నన్ను ఎవరు గుర్తించట్లేదు, నాకు ఎవరు తోడుగా లేరు, రకరకాల మానసిక ఒత్తిడిలో నువ్వు ఉన్నావా? ఈరోజు మనుషులు నిన్ను గుర్తించకపోవచ్చు, మనుషులు నీ మీద దృష్టి ఉంచకపోవచ్చు, కానీ నిన్ను సృష్టించిన సృష్టికర్త నీ మీద ఎప్పుడూ దృష్టిని ఉంచుతాడు. ఆయన దృష్టి ఉంచి ఆలోచన చెప్పే దేవుడు. ఆయన చెప్పే ఆలోచనలు నీ జీవితాన్ని ఎంతగానో ఉన్నత పదంలోనికి నడిపిస్తాయి. పిల్లరా, గమనించండి, మనం ఏమి చేయాలో ఏమి చేయకూడదో తెలియనటువంటి పరిస్థితులలో దేవుని ఆలోచన మనలను ఉన్నతమైనటువంటి ఆశీర్వాదం వైపు నడిపిస్తుంది. ఆయన ప్రతి ఆలోచనను నీకు అనుగ్రహించి నిన్ను ముందుకు నడిపిస్తాడు. మనము నాబాలు అబీగయాలు అనే ఇద్దరిని దంపతులను చూసినట్లయితే, అబీగయాలు గొప్ప ఆలోచన దేవుని చేత పొందినదై తన భర్తను కాపాడుకోగలిగింది. ఇంకా అనేకమైనటువంటి సందర్భాలలో పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తాం. దేవుడు మనకిచ్చేటువంటి ఆలోచన అది గొప్పది, ఆశీర్వాదకరంగా ఎప్పుడూ ఉంటుంది అనే విషయాన్ని మనం గుర్తించాలి. ఆయన మన మీద దృష్టి ఉంచి మనకి ఆలోచన చెప్పాలి అని అంటే మనము దేవుని మీద దృష్టి ఉంచాలి. దేవుని యందు మనము నిలబడాలి. అలా నిలబడగలిగిన వారి జీవితాలలో ప్రభు ఎప్పుడు దృష్టి ఉంచి ఆలోచన చెబుతాడు. అతి కృప ప్రభు పరిశుద్ధాత్మ దేవుడు మీకు అనుగ్రహించును గాక. ఆమేన్. ప్రార్థన. సర్వశక్తిమంతుడా, గొప్ప దేవా, నీకు వందనాలు. గడిచిన కాలం మీరు తోడుగా ఉన్నారు. విశేషించి ఈ ఉదయం నీ బిడ్డల జీవితంలో నీవు దృష్టి ఉంచి వారికి ఆలోచన నేర్పండి. ప్రభువా, వారి నేడు ప్రయాణాలు, పనులు, తలపెట్టిన కార్యాలలో గొప్ప జయాన్ని బిడ్డలకు అనుగ్రహించండి. నేడు జన్మదినము, వివాహదినము, ఆయా విశేష దినములు జరుపుకుంటున్న బిడ్డలను బహుగా దీవించి నీ రక్షణతో నింపండి. దేవా, తమ ప్రియులను కోల్పోయిన వారి కుటుంబాలకు నెమ్మది, ఆదరణ అనుగ్రహించండి. దినదీవులతో నింపి మీరే మహిమ పొందమని క్రీస్తు పేరట అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన మీకు తోడుగా ఉండి నడిపించును గాక. ఆమేన్.